హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో నేను ఒక్క బంగాళాదుంపతో శనగపిండితో కలిపి ఒక మంచి కర్రీ రెసిపీని చూపించబోతున్నానండి. చాలా ఈజీగా చాలా టేస్టీగా మనము తయారు చేసుకోవచ్చు. అయితే ముందుగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆదరణ అభిమానంతో నేను ఇంతవరకు రాగలిగాను ఫ్రెండ్స్. సో ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. రోటీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది. మనకి కూరగాయలు లేనప్పుడు ఇలా ఎంచక్కగా ఈ కర్రీని ప్రిపరేషన్ చేసుకోవచ్చండి. దానికోసం ముందుగా నేను ఒక బంగాళదుంపలను ఉడికించి ఇలా తురుముకుంటున్నాను. మీకు చూపిస్తున్నాను కదా. ఇలా తురుముకున్న తర్వాత 2 కప్పుల శనగపిండి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ అంత పసుపు, 1 టీ స్పూన్ అంత కారము, 1 టీ స్పూన్ అంత వాము ఇలా నలిపి వేసుకుంటున్నానండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ అంత జీలకర్ర, 1 టీ స్పూన్ అంత కసూరి మేతిని ఇలా వేసుకొని చక్కగా అందులో మిక్స్ చేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ అంతా ధనియాలు క్రష్ చేసి వేసుకున్నానండి. 1 టీ స్పూన్ అంతా గరం మసాలా, 1 టీ స్పూన్ అంతా నెయ్యి వేసుకొని చక్కగా కలుపుకుంటున్నాను. నెయ్యి వేయడం మూలంగా మనకి పగుళ్ళంటూ రాదండి. పిండి చాలా స్మూత్గా ఉంటుంది. సో ఇలా మీకు చూపిస్తున్నాను చూడండి. నేను ఇందులో వాటర్ అంటూ అస్సలు యాడ్ చేయలేదండి. ఇలా చక్కగా ఇలా కలుపుకొని ముద్దని రెడీ చేసుకున్నాను కదా. పైన 1 టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఇలా చక్కగా నేను బాగా కలుపుకొని ఇప్పుడు నేను 10 నిమిషాలు రెస్ట్ ఉంచేస్తాను. 10 నిమిషాల తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఒక ఫోర్క్ తీసుకున్నానండి. ఇలా చిన్న చిన్నగా నేను చూసారా ఇలా ఉండలుగా చేసుకొని పల్చగా ఒత్తుకొని ఇలా ఫోర్క్తో ఇలా రౌండ్ చేసుకుంటే మనకు షేప్ అనేది చాలా బాగా వచ్చింది కదా. ఇలా అన్నిటిని రెడీ చేసుకున్నానండి. ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత వీటిని నేను ఇప్పుడు బాయిల్ చేసుకుంటున్నాను. 15 మినిట్స్ వరకు బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. కావాలంటే మీరు ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత 1/2 కప్ అంతా పెరుగు తీసుకొని ఒకసారి చిలికిన తర్వాత 1 టీ స్పూన్ అంత కసూరి మేతి, 1 టీ స్పూన్ అంత మిరియాల పొడి వేసుకుంటున్నానండి. వీటన్నిటిని చక్కగా ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. గ్రేవీ కోసం నేను ఇలా పెరుగుని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు పక్కన పెట్టుకున్నాక 2 టమాటాలను ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. ఆ తర్వాత 2 పచ్చిమిర్చి వేసుకొని ఇలా స్మూత్గా పేస్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు పేస్ట్ని పక్కన పెట్టుకున్నాక కళాయిలో సరిపడా నూనె వేసుకొని 1 టీ స్పూన్ అంత జీలకర్ర అలాగే ఇంగువ వేసుకొని 2 ఉల్లిపాయలు ఇలా చక్కగా క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను. సన్నగా ముక్కలు తరిగినా పర్వాలేదు. నేనైతే కాస్తంత క్రష్ చేసి వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ అంత కారము, 1/2 స్పూన్ అంత పసుపు, 1 టీ స్పూన్ అంత జీలకర్ర పొడి వేసుకొని ఇలా కలుపుకుంటున్నానండి. ఇది బాగా దగ్గరికి అయ్యే వరకు ఉల్లిపాయ పేస్ట్ ని ఇలా ఫ్రై చేసుకున్నాక పక్కన పెట్టుకున్న టమాటో ప్యూరీని ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా దగ్గరికి అయ్యే వరకు మిక్స్ చేసుకున్నాక ఇందులో 1 కప్ అంతా వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకుంటున్నానండి. ఎందుకంటే కాస్తంత పచ్చివాసన పోవాలి కదా. ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి. పక్కన పెట్టుకున్న పెరుగు పేస్ట్ ని ఇలా వేసుకొని ఇలా బాగా కలుపుకుంటున్నాను. ఇదంతా బాగా దగ్గరికి అయ్యే వరకు నేను కుక్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా కలుపుకుంటున్నానండి. ఇప్పుడు మరొక 2 నిమిషాల వరకు కుక్ చేసుకున్నాను. ఇలా దగ్గరికి అయ్యే వరకు కుక్ చేసుకున్నానండి. సో ఈ పేస్ట్ అంతా మనకి బాగా దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి 1 కప్ అంతా వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. ఆ తర్వాత పక్కన పెట్టుకున్న ఈ పొటాటోస్ ని ముక్కల్ని ఇలా వేసుకుంటున్నానండి. మొత్తాన్ని ఒకసారి ఇలా కలుపుకుంటున్నాను. కన్సిస్టెన్సీ కొంచెం జారుగా కావాలంటే మరొక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. సో తర్వాత నేను మూత పెట్టి 1 నిమిషం వరకు ఇలా కుక్ చేసుకుంటున్నాను. చివరిగా కాస్తంత కొత్తిమీర వేసుకున్నానండి. అంతే, చాలా సింపుల్. ఇప్పుడు మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. కర్రీ అనేది చాలా బాగుంది కదా. చూడడానికి తినడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను ఒక బౌల్లో సర్వ్ చేసేసుకున్నాను. సో ఇది వేడివేడిగా అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మరికెందుకు ఆలస్యం, తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేస్తారు కదా. అంతేనండి, చాలా సింపుల్గా వెరైటీగా నేను ఈ పొటాటో కర్రీని రెడీ చేసుకున్నాను. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేస్తారు కదా. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.